ఈ దినము యేసు ప్రభు యొక్క శ్రమలో మరి తను ఏ విధంగా పొందుతూ ముందుకు వెళ్ళినాడో ఆ విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మన ప్రభు మరి తను రాకముందే తను శ్రమ పడతాడని చెప్పేసి మనకి తెలుసు కదండి. యెషయా 53వ అధ్యాయంలో మనకు తెలుసు. యెషయా 53వ అధ్యాయం అంతా మరి యేసు ప్రభు యొక్క శ్రమల గురించే అక్కడ రాయబడ్డది. అంతేకాకుండా మరి లేఖనములలో అనేక చోట్ల మరి క్రీస్తు మన కొరకు శ్రమ పడతానని చెప్పేసి అనేక చోట్ల ఉన్నది. అది ఆ సమయంలో వాక్యం చదువుకునే వాళ్ళకి బాగా తెలుసు కదండి. వాక్యం మనకు చదువుకుంటే మనకు కూడా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తాము. యాక్ట్స్ 3rd chapter 18th verse. దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్తము ప్రవక్త నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చింది. అయితే చాలమ్మ, యేసు ప్రభు యొక్క శ్రమలు మరి శ్రమల గురించి ఎవరు రాసినారు? ప్రవక్తలు ముందుగానే రాసినారు. ప్రవక్తలు ముందుగానే వ్రాసి మరి లేఖనములో ఉన్నాయి కనుక ప్రభు మన కొరకు శ్రమ పడతాడు అని అనేక విషయాలు మనకి తెలుసు. అంతేకాకుండా మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా తను కూడా తన గురించి తను చెప్పుకున్నాడు. తన శ్రమల గురించి తను చెప్పుకున్నాడు. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము మరి 12వ వచనం మనం చూసినట్లయితే మాథ్యూ 17:12 ఏలియా ఇదివరకే వచ్చును, వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా ఇలాగే వారి చేత శ్రమ పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏలియా వచ్చినాడు, ఆయన శ్రమలు పొందినాడు కదా. ఏలియా అంటే ఎవరు? బాప్తిజం ఇచ్చు యోహాను కదా. మరి ఆయన చాలా విధాలుగా ఆయనని శ్రమ పెట్టినారు. చివరికి ఆయన చంపేసినారు. యేసు ప్రభు ఏమిటంటే మనుష్య కుమారుడు కూడా ఏముందమ్మా అక్కడ? మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే మరి మనుష్య కుమారుడు కూడా మరి అన్నీ మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభే కదా. మరి తన గురించి తను చెప్పుకుంటున్నాడు. అంటే నన్ను కూడా ఈ విధంగా చేస్తారు అని తను చెప్తున్నాడు. అంతేకాకుండా మరి తన శ్రమల గురించి ఇంకా వివరంగా తను 16వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తాం. చాలా వివరంగా మాథ్యూ 16:21 అప్పటి నుండి ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఏమని చెప్తున్నాడమ్మా? శ్రమలు పొంది మళ్ళీ ఒకసారి చదవండి వచనం. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దలంటే ఎవరు? యాజకులు అన్నమాట కదా. పెద్దలంటే ఎవరు? యాజకులు, ప్రధాన యాజకులు శాస్త్రుల చేతను ఎన్ని హింసలు? అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయుట మొదలుపెట్టాను. కనుక యేసుప్రభు అన్నీ
క్లియర్గా చెప్తున్నాడు. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెప్తున్నాడు. శ్రమలు మరి నేను శ్రమలు పొందుతాను, ఆ తర్వాత నన్ను చంపేస్తారు, ఆ తర్వాత 3వ దినం నేను తిరిగి లేస్తాను, అన్నీ క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మరి ఆ టైంలో అవి మిస్ అయినా కూడా కనీసం ఆయన చనిపోయిన తర్వాత లేచిన తర్వాత అన్నా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి మరి తను చెప్తున్నాడు. అయితే చెప్పినప్పుడల్లా అనేకులు అది గ్రహిస్తున్నారు కదమ్మా, అనేకులు గ్రహిస్తున్నారు, అనేకులు తెలుసుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క మరి ఈ శ్రమల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం కదండి, ప్రభు యొక్క శ్రమల ద్వారా మరి మనము ఏం నేర్చుకుంటున్నాం అని చూస్తే, మరి ప్రభు శ్రమపడ్డప్పుడు హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తాం. ఏంటంటే శోధింపబడి తను శ్రమలు పడ్డాడు, తాను శోధింపబడి శ్రమలు పడ్డాడు, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలారా, మరి మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తెలుసు కదండి, యేసు ప్రభు ఏ విధంగా శోధింపబడ్డాడు మనకు తెలుసు. 40 దినములు 40 రాత్రులు ఆయన మరి ఏం చేసినాడు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మరి చాలామంది అది చేయాలని చెప్పి చూస్తుంటారు. పోయిన నెలలో కూడా మరి ఒక పాస్టర్ మరి 20 దినములు ఫాస్టింగ్ చేసి చనిపోయినాడు. అది న్యూస్లో కూడా వచ్చింది. అంటే ఏంటంటే మరి కొంతమంది నేను కూడా చేస్తాను అని చెప్పేసి మరి కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కృప ఎవరికి ఇస్తాడో వాళ్ళే చేయగలరు కదండి. మోషే చేసినాడు 40 దినములో, ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఇంకా ఆయన బాహ్య ప్రపంచంతో అసలు ఏమీ సంబంధం లేనటువంటి స్థితిలో తను ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసుప్రభు 40 దినములు 40 రాత్రులు ఏం చేసినాడండి, ఆయన మరి ఉపవాసం ఉండి మరి ఆ తర్వాత ఏమైంది, ఆయనకి ఆకలిగా ఉన్నాడంట కదా, ఆకలిగా ఉన్నాడు. మరి ఫాస్టింగ్ చేసిన తర్వాత ఆకలిగా ఉంటాం కదా, ఒకరోజు ఫాస్టింగ్ ఉంటే ఆ రోజు ఆకలి ఎక్కువవుతుంది కదండి, అంతకుముందు కానీ ఆకలి ఎక్కువవుతుంది కదా. అంటే అది ఏంటంటే అదొక శోధన కనుక మనము జయించాలి కదండి. అయితే యేసు ప్రభు తను మన 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైంది, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినారు దగ్గరికి, శోధకుడు వచ్చి ఏం చేసినాడు, నీవు దేవుని కుమారుడవైతే. చూడండి, అంటే అక్కడ బలహీన స్థితిలో ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మన జీవితంలో డౌట్స్ పెడతాడు. మనము బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితుల ప్రభావం బట్టి మనం బలహీనంగా అయిపోయినప్పుడు, అనారోగ్యం చేత బలహీనంగా అయిపోయినప్పుడు, ఇంకా ఏదైనా కారణం చేత మనం బలహీనంగా అయినప్పుడు మన జీవితంలో సాతాను ఏమంటే డౌట్ పెట్టేస్తాడు మన జీవితంలో. నువ్వు విశ్వాసం అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, అసలు నీకు సక్సెస్ ఉన్నట్టయితే కదండి, ఇటువంటి డౌట్స్ మన జీవితంలో పెడుతుంటే మనం కొద్దిగా వాడి మాటని విన్నామనుకో ఏమైపోతాం, మనం పడిపోతాం కదండి. ప్రార్థన లేకుండా అయిపోతుంది, వాక్యం లేకుండా అయిపోతుంది, స్తుతి లేకుండా అయిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని కుమారుణ్ణి తను ఏం చేస్తున్నాడంటే మరి పడగొట్టాలని చెప్పి చూస్తున్నాడు. నీవు దేవుని కుమారుడవ అయితే అని మరి అన్నప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, ఈ రాళ్ళను రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు. ఎందుకంటే నీకు ఆకలి అవుతుంది కనుక నీకు ప్రేమ కావాలంటే ఆహారం కావాలి. కనుక నీవు ఈ రాళ్ళను ఏం చేయొచ్చు, నీవు రొట్టెలుగా చేసుకొని తింటే నీకు ఆకలి తీరుతుంది అని అన్నప్పుడు మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా బలమైన మాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనకి ఎల్లప్పుడూ అవసరమైన మాట. ప్రతి పరిస్థితుల్లో ఈ మాట మనకి చాలా అవసరమైన మాట. ఎందుకంటే మరి మనం ఏ విధంగా జీవిస్తామంటే మరి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాం సిరియా, టర్కీ, అక్కడ ఏమొచ్చిందమ్మా? భూకంపం వచ్చింది. భయంకరమైన భూకంపం వస్తే దాంట్లో మరి ఆ శిథిలాల కింద నుండి మరి చాలామందిని తీస్తున్నారు. మొదటి దినం తీసినారు, రెండో దినము, మూడో దినము కదండి. వారం రోజుల తర్వాత కూడా తీసినారు, 10 రోజుల తర్వాత కూడా తీసినారు కదండి. 10 రోజులు దాటిపోయింది కూడా, 12 రోజుల తర్వాత కూడా కొంతమందిని బయటికి తీసినారు. ఒక అబ్బాయి అయితే మరి వాడిని బయటికి తీసినప్పుడు వాడు నవ్వుతా ఉన్నాడు అందరిని చూసి. అయితే దేవుని బిడ్డలారా, అంటే అందరికీ ఆ కృప అనేది ఉండదు. అయితే 10 రోజులు కూడా ఆహారం లేకుండా చాలామంది ఆ దాని కింద ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు కదండి. అయితే వాళ్ళు చనిపోలేదు. అనగా దాని అర్థం ఏంటంటే మరి మనము కొన్ని రోజులు ఆహారం లేకుండా ఉండవచ్చు. కానీ దాని అర్థం ఏంటంటే మీరు ఆహారం లేకుండా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం కాదు. ప్రార్థన ఇంపార్టెంట్ కదండి. ప్రార్థన ఇంపార్టెంట్. ఫాస్టింగ్ చేయాలని దేవుడు మీకు కృప చూపిస్తే మీరు చేయండి. అంతేగాని నేను కూడా ఇన్ని రోజులు ఉంటాను, అన్ని రోజులు ఉంటాను అని చెప్పేసి అది ఉండనక్కర్లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులను బట్టి మనము ఉపవాసంలో ఉండాలి. అయితే ఈ విధంగా మరి యేసుప్రభు ఏం చెప్పినాడమ్మా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని చెప్పేసి తను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే తను మరి శోధనలో కూడా శ్రమలు పొందినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మనం కూడా శోధనలు మనకు వచ్చినప్పుడు మనం శ్రమలో ఉన్నట్టు కదండి. మనకి శోధన వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే మనం శ్రమల గుండా పోతున్నామని దాని అర్థం అన్నమాట. అయితే ఈ విధంగా మన శోధనల గుండా వెళ్ళేటప్పుడు మరి ఈ విధంగా మరి శ్రమలు మనకి మరి యేసుప్రభుకి శ్రమలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు ఏ విధంగా తను మరి శ్రమల గుండా వెళ్ళినాడో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, మరి శోధింపబడ్డప్పుడు మనం ఏమవుతున్నాము? శ్రమలు పొందుతున్నాం కదండి. శోధింపబడ్డప్పుడు మనము శ్రమలు పొందుతున్నాం. కనుక అది మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా మనము మరి ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే యేసు ప్రభు యొక్క మరి జీవితం ద్వారానే మనము తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా దేవుని వాక్యం ద్వారా కదండి. హెబ్రీ పత్రిక 2:18 మరొకసారి చదవమ్మా. శోధింపబడు వారికి కూడా సహాయం చేయగలవాడు వాడై ఉన్నాడు. అంటే మన ప్రభు మనకి సహాయం చేసే శక్తి గలవాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏంటంటే విధేయత చూపే సమయంలో కూడా మనకి శ్రమలు. విధేయత చూపాలంటే మనకి శ్రమ కదండి. విధేయత అనేది చాలా కష్టం. అయితే దేవుని బిడ్డలారా, విధేయత వలన కూడా మనము శ్రమలు పొందుతుంటాం. కానీ ఆ శ్రమల ద్వారా మనము బలమైన బిడ్డలుగా, మనము జయం పొందిన బిడ్డలుగా మనము ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే Hebrews 5:8 verse. ఆయన అంటే ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువే మరి ఆయన శ్రమల ద్వారా మరి
ఏంటిది? విధేయత నేర్చుకుంటే మరి మనం ఎంతగా నేర్చుకోవాలి కదండి? మనం ఎంతగా నేర్చుకోవాలి విధేయత. మన దేవునికి మన విధేయతగా ఉండాలి, మన దేవునికి మన విధేయతగా జీవించాలి, మన ప్రభువుకు మనము విధేయతగా జీవించాలి. కనుక యేసు ప్రభు విధేయత విషయంలో శ్రమలు పొందుతూ ముందుకు వెళ్ళాడు కదండి. శ్రమలు పొందుతూ తను ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇది కూడా మరి ఇది రెండో పాయింట్ మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఏంటంటే, శ్రమలు పొందే సమయంలో మరి మనకి అవమానం ఏంటండి? అవమానం. చిన్నపిల్లలు కూడా అవమానం సహించరు కదా. కనుక హీబ్రూ పత్రిక 13:12 వచనం. కావున యేసు ప్రభు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమలు పొందెను. అంటే దీంట్లో ఏం అర్థం ఉందండి చెప్పండి? గవిని వెలుపల అంటే అర్థం ఏంటి? బయట అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఎవరమ్మా? దేవుడు. సరే, యోహాను సువార్తలో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో, తాను తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వాళ్ళు ఏం చేస్తారంట? ఆయనను స్వీకరించలేదు, ఆయనని అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎట్లా ఉంటుందండి అది కదా? స్వకీయులే మనల్ని మరి విసర్జిస్తే మనకి ఏ విధంగా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. మన స్వకీయులు, మన సొంత వారే మనల్ని కాదంటే మనకు చాలా బాధగా ఉంటుంది. అంటే స్వకీయులు అంటే ఎవరికి? ఇక్కడ యూదులంతా స్వకీయులే కదా. యేసు ప్రభు కూడా యూదుడే. ఏ గోత్రానికి చెందినవాడైనా? యూదా గోత్రానికి చెందినవాడు కదండి. యూదా గోత్రానికి చెందినవాడు. అయితే అక్కడ ఆ టైంలో ఉన్నదంతా యూదులు. అంటే ఆయన సొంత వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, కానీ యూదులు ఎక్కువ ఉన్నారు. సొంత వాళ్ళే ఆయన ఏం చేసినారంటే స్వీకరించలేదు. కనుక అది చాలా బాధాకరం. రెండవది ఏంటంటే, అది ఒక ఇన్సల్ట్, అవమానం కదండి. కనుక అవమానం ద్వారా మరి శ్రమలు పొందినాడు కదండి. మూడో పాయింట్ ఏంటి? అవమానం, ఇన్సల్ట్ కదండి. అంటే ఈ ఇన్సల్ట్ ఎక్కడ వరకు వచ్చిందంటే, దేని బిళ్ళారా, మరి తనని సిలువ మీద వేసినప్పుడు ఎక్కడ వేసినారు? అది సిలువ గవిని బయట కదండి. అంటే ఊరి లోపల కాదండి, ఊరి బయట కదా. ఊరు బయట ఎవరు ఉంటారు అప్పుడు ఆ టైంలో? అంటరాని వాళ్ళు ఉంటుండే. అంటరాని అంటే ఎవరు? కుష్ఠరోగులు కదా. కుష్ఠరోగులు ఆ టైంలో వాళ్ళు ఆ అంటరానితనమును బట్టి ఆ టైంలో మరి వాళ్ళని ఏం చేస్తుండే? వాళ్ళని దూరంగా పెడుతుండే. వాళ్ళని దూరంగా పెట్టి ఎవరైనా వచ్చినప్పుడు కూడా అంటే ఒకవేళ ఆ దారిలో ఎవరైనా పోతున్నా కూడా మేము కుష్ఠవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు అరవాల కదా. మేము కుష్ఠవాళ్ళం అని చెప్పి అరిస్తే వాళ్ళు పోయేవాళ్ళు ఆ దగ్గరకు రాకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే ఇంకా సహాయం లేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. యేసు ప్రభుని కూడా ఏం చేసినారండి? ఆ విధంగా ఏం చేసినారు? ఆయనని సిలువ వేసినారు. ఆ చదువు మరొకసారి 13. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
బయట తను శ్రమ పొందినాడు. ఎవరి కోసము? ఆయన సొంత ప్రజల కోసం. అంతేకాకుండా మరి ప్రపంచమంతా మరి ప్రపంచం అంతటికి కొరకు ఆయన శ్రమలు పొందినాడు. కనుక దేవులారా, శ్రమల్లో మరి ఇన్సల్ట్ కదండి, ఇన్సల్ట్లో శ్రమలు కదా. ఈ విధంగా ఇన్సల్ట్ మన తెలుగులో ఏమన్నాం? ఇన్సల్ట్ని అవమానము ద్వారా కూడా మనకి ఏముందేమో చెప్పండి, శ్రమలు ఉన్నాయి. శ్రమలలో మనకి అవమానము కొన్నిసార్లు ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభు మరి తన శోధన ద్వారా మరి తను ముందుకు వెళ్ళినాడు. శోధనలు వచ్చినప్పటికీ తను ముందుకు వెళ్ళినాడు. మరి అంతేకాకుండా అవమానం వచ్చినా కూడా తను ముందుకు వెళ్ళినాడు. ముఖ్యంగా మరి తను మరి విధేయత చూపుతూ తను ముందుకు వెళ్ళినాడు. శ్రమల్లో కూడా ఈ శ్రమలు మరి వచ్చినప్పటికీ మరి ఇవన్నిటిని తట్టుకుంటూ తను ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తాం. ఏంటంటే మాదిరి కదండి. ద లార్డ్ లెఫ్ట్ అస్ అన్ ఎగ్జాంపుల్. ప్రభు మనకు ఒక మాదిరి చూపించినాడు. 1 పేతురు 2వ అధ్యాయం 20. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన మాదిరి ఎవరమ్మో చెప్పండి? యేసు ప్రభు. ఎగ్జాంపుల్ కదండి, ఎగ్జాంపుల్. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం కదా. అయితే ఆత్మీయ జీవితంలో మనకు ఎగ్జాంపుల్ ఎవరమ్మో చెప్పండి? యేసు ప్రభువే. అంటే ఈ శ్రమలో గుండా కూడా మరి తను శ్రమల గుండా వెళ్తూ కూడా తను ఏం చేసినాడండి? మనకు ఒక మాదిరి చూపించున్నాడు. ఒక మాదిరి అంటే ఒక మార్గం కదండి. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, శ్రమల్లో మీరు ఏ విధంగా ఉండాలి కదండి. శ్రమల్లో మీకు శోధనలు వచ్చినప్పటికీ ఏ విధంగా తట్టుకొని వెళ్ళాలి, శ్రమల్లో మరి మీరు అవమానపరచబడ్డప్పటికీ ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి, శ్రమల్లో మీరు ఏ విధంగా దేవుని విడకుండా మరి విధేయత చూపుతూ వెళ్ళాలి, శ్రమల్లో మరి ఏ విధంగా మీరు ఒక మాదిరిగా మనము ఏ విధంగా మాదిరిగా ఉండాలి. యేసు ప్రభు మాదిరిగా ఉన్నాడు. అయితే మనం ఏ విధంగా ఒక మాదిరిగా ఉండాలి కదండి. మన జీవితం కూడా ఇతరులకు మాదిరిగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి మనకు శోధనలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ దాంట్లో ఒక మాదిరి ఇతరులకు మనము వదిలిపెట్టాలి. మనము ఒక మాదిరి చూపించాలి, ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. అంటే ఇన్ని శ్రమలు వస్తే కూడా ఈ విధంగా ఉండాలి అని మనము చూపించాలి. అది ఏ విధంగా మనం చూపించగలము? మన యేసుప్రభుని వెంబడించినప్పుడు, యేసుప్రభు యొక్క శ్రమలు మనం ధ్యానించినప్పుడు, ఆయన ఏ విధంగా మరి ఇవన్నీ తట్టుకుంటూ వెళ్ళినాడో మనం కూడా కదండి ముందుకు వెళ్తే మనం కూడా మరి ఇతరులకు మనము మాదిరిగా ఉంటాం. చివరిగా దేవుని బిడ్డలారా, 5వ పాయింట్ ఏంటంటే సాక్రిఫైస్ కదండి. సాక్రిఫైస్ 1 పేతురు 3వ అధ్యాయంలో 18వ వచనం. ప్రభు దేవుని చిత్తము అలాగు ఉండిన ఎడల కీడు చేసి శ్రమలు పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మేలు, మంచిది. ఏలైనగా మనల్ని దేవుని దగ్గర తెచ్చుటకు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన శ్రమపడి చంపబడిను. ప్రైజ్ ది లార్డ్ కదండి. మరి ఆయన చనిపోయినందుకే మనకేమొచ్చింది?
రక్షణ వచ్చింది. యేసు ప్రభు యొక్క మరి మరి ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. యేసు ప్రభు ఆయన ప్రేమను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము రోజు చూస్తున్నాం కదండి. రోజు ఏ విధంగా ఒకరినొకరు కొట్టుకుంటారు, చంపుకుంటున్నారు కదండి. కానీ దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు ఆయన ప్రాణం ఇవ్వటానికి వచ్చినాడు కదండి. ప్రాణము ఇవ్వటానికి వచ్చినాడు. అయితే ఈ వాక్యం మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు ఏలయనగా మనలను దేవుని దగ్గరికి తెచ్చుటకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని దగ్గర తెచ్చుటకు ఆయన శరీరములో చంపబడ్డాడు కదండి. శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో తను ఒక్కసారే శ్రమపడెను. కనుక దేవుని పిల్లారా, మరి ఆయన మన కొరకు శ్రమపడ్డాడు. మరి ఆ శ్రమలో తన ప్రాణము పెట్టినాడు కదండి. ఆ శ్రమలలో ఆయన ప్రాణము పెట్టినాడు. అంటే ప్రాణం పెట్టే సమయంలో కూడా తను శ్రమ పొందినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మరణం అనేది కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, అది ఒక గిఫ్ట్ అనిపిస్తుంది కదండి. ఒక పాట పాడతారు, మంచి మరణం ఇవ్వు దేవా అని ఒక పాట పాడతారు. చాలా పాత పాట. అయితే కీర్తన పుస్తకంలో పాట. అంటే ఆ కీర్తనకారుడు ఎందుకు రాసినాడంటే, మంచి మరణము నాకు ఇవ్వు దేవా అని తను రాస్తున్నాడు. అబ్సలోం యొక్క మరణం మనకు తెలుసు కదండి. అబ్సలోం ఏ విధంగా చనిపోయినాడు కదా, చెట్టుకి. ఇవాళ స్టైల్ కదా, చాలా ఇట్లా మొగోళ్ళు కూడా కుప్పలు వేసుకుంటున్నారు కదా. అయితే వాళ్ళ నాన్న ఎంబటి పడుతూ మరి ఆ గాడిద మీద పోతుంటే ఏమవుతుంది, ఆ కొమ్మ తట్టుకుంటుంది కదండి. కొమ్మ ఆ జుట్టుకి తగులుతుంది కదండి. అయితే ఆ గుర్రం వెళ్ళిపోతుంది, గుర్రమ గాడిద వెళ్ళిపోతుంది. ఈయన అక్కడ ఏలాడుతుంటాడు కదండి. ఆ శత్రువు వచ్చి చంపేస్తాడు కదా. అది మంచి చావు, అది మంచి చావు. అది ఎందుకు, తండ్రి మీదకే పోయినాడు ఆయన. కత్తి పట్టుకొని తండ్రి మీదకే, తండ్రిని చంపేస్తే నాకేమొస్తుంది, రాజ్యం వస్తుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరణం అనేది అదొక గిఫ్ట్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం ఏంటంటే, మరి యేసు ప్రభు ఆయన మరణం ఎటువంటిదమ్మా చెప్పండి, చాలా శ్రమలతో నిండిన మరణం కదమ్మా. చాలా శ్రమలు, అదే మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు యొక్క శ్రమలు మనం ధ్యానిస్తున్నాం, ఏ విధంగా తను శ్రమలు పడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి అది అందరికీ దేవుడు ఇవ్వడు కదమ్మా చెప్పండి. దేవుడు అందరికీ అది ఇవ్వడు కదా. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు, 12 మంది శిష్యులు. దాంట్లో ఎంతమంది మరి హంతకులు అయిపోయినారు, హంతకులు కాదు, మరణము హతసాక్షులు అయిపోయినారు, 11 మంది కదమండి. కేవలము ఒక వ్యక్తి మామూలు మరణం, న్యాచురల్ డెత్గా చనిపోయినాడు, మామూలు మరణం చనిపోయినాడు. ఎవరైనా యోహాన్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు కదండి. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఆయనకి తెలుసు కనుక ఆయన ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారికి ఏం చూస్తున్నామంటే, ఈ చివరిది ఏంటంటే సాక్రిఫైస్ కదండి. శ్రమల్లో మరి సాక్రిఫైస్ ఏంటమ్మా చెప్పండి, త్యాగం
కదా. శ్రమల్లో త్యాగం, త్యాగంలో శ్రమ. కనుక ప్రభు పొందిన త్యాగం, ప్రభు మన కొరకు చేసిన త్యాగం, ప్రభు మన కొరకు చేసిన